మనస్సో అన్నట్టు హడిలిపోయిందిట యశోద. అలా యశోద హడిలిపోయేటట్టు ఉయ్యాల్లో లేచి కూర్చున్న చిన్నీకృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు లీలాశకుడు. మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో కృష్ణుడి జుత్తు గురించి చెప్తూ, నువ్వు నలుపు, నీ జుత్తు నలుపు, ఇంత నలుపున్న వాడివి అజ్ఞానం అంత నల్లగా ఉంటుంది కదా, అది ఎలా విచ్చిపోయేటట్టుగా ఉంటావయా అన్నాడు ఆయన. ఎంతమంది ఎన్ని అనుభవించారో ఆ కృష్ణలీలలో. మహాద్భుతం మహానుభావుడు. ఆ లీలలుగానే శకటాసుర సంహారం చేశాడు, తృణావర్త సంహారం చేశాడు. ఆఖరికి అసలు కృష్ణలీలలో మహోత్కృష్టమైనటువంటి లీలగా చెప్తారు. ఆఖరికి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా వింటారు. ఆ ఉలూకల బంధనము అని ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఆ రోటికి కట్టేసినటువంటి సన్నివేశం. ఇప్పుడు నేను అవన్నీ ఆ లీలలన్నీ ఎక్కడ చెప్పడం కుదురుతుంది, కానీ ఏదో అన్నాను కాబట్టి ఒక్క మాట అంటానంతే. కృష్ణావతారం గురించి చెప్తూ నేను దాని గురించి అనకపోతే దోషం అయిపోతుంది. ఎప్పుడు జరిగిన లీలలు అవన్నీ. ఎక్కడో ఆడుకుంటున్నాడు కృష్ణుడు, ఆ పెరుగు చిలుకుతోంది యశోద. సుడిగిచు గిదికుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ బెడబెడ గంతులుగా ఇచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. ఆ చల్ల చేస్తున్నటువంటి యశోద దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి, అమ్మ అమ్మ నాకు పాలిస్తావా, ఇవ్వ ఆకలేసేస్తోందని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం పట్టుకుని ఆపగలిగిన శక్తివంతుడని కాదు, అయ్యో చెయ్యి పూల పట్లంలా ఉంటుందే, కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని యశోద చల్ల చిలకడం ఆపేసి. చల్ల చిలకడం ఆపేయగానే సంతోషించాడు, అమ్మ పాలిస్తుందని. గబగబా వచ్చింది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పాలిస్తోంది. ఇంతలా పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయి. కడుపారంచనుబాలు త్రావని చిసిన్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించటకున ఏగంగ తత్పాలుండెక్కుడు కోపంబున వాడి రాతిదది మొత్తం బంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నది నిమిధ్యాసంకులద్భష్పుడై. అమ్మా నాకు ఓ పక్క ఆకలేస్తుంటే పాలివ్వడం మానేసి సగం పాలిచ్చి నన్ను కిందకి దింపేసి అక్కడికి వెళ్ళి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నావా అని కోపం వచ్చేసి పెదిమి అదిరిపోయింది. ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కళ్ళు ఇలా నిలిమేసుకున్నాడు, కాటుకంతా ఇలా అంటించేసుకున్నాడు, చేతులకంతా కాటుకు పెట్టేసుకున్నాడు. అమ్మ నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదన్నాడు. అక్కడ ఉన్న రాయి ఒకటి తీశాడు, ఆ చల్ల చేస్తున్న కుండకేసి కొట్టాడు, కుండ బదలైపోయింది. ఆ పాలు మజ్జిగంతా కిందకు వచ్చేసింది. ఆ వెన్నముద్ద ఇలా అరిచేతిలోకి తీసుకున్నాడు. ఆ వెన్నముద్ద పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి అమ్మ అక్కడ పాలు దింపి వెనక్కి వచ్చి ఎక్కడ తనని పట్టుకుంటుందో అని మెల్లిగా బయటికి వెళ్ళిపోయి ఓ రావులో ఒకటి తిరగేసి ఆ గోడ మీద ఉన్న ఓ కోతికి పెడుతున్నాడు. పెడుతుంటే అమ్మ పాలు దింపిటి వచ్చింది, కుండ బద్దలైపోయింది, వెన్నంతా కింద పడిపోయింది, మజ్జిగంతా కారిపోయింది. అదే నీళ్లల్లా ఓ గొడ్డేసి వత్తడానికి ఉండదు, మజ్జిగ కాలు జారిపోతుంది. మళ్ళీ ఏ పిండో తీసుకొచ్చి వత్తాలి అదంతా. లాలనమున బహుదోషము లూలింప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పద్యంబరయన్. ఈ పిల్లాన్ని అల్లరి చేస్తుంటే ఫోన్ లేని ఊరుకుంటుంటే వింటలేదు, ఇవాళ కట్టేస్తాను కొట్టేస్తాను అని ఏడురా వీడని చెప్పి చూసింది. అంత తొందరగా నేను దొరుకుతాడేమిటి, పెద్ద యుద్ధానికి వెళ్లేదల్లా చీర తీసింది, పైకి కొంగు దోపింది, ఈ కొంగు తీసింది, ఇలా చుట్టూ తిప్పింది, గట్టిగా కట్టుకుంది. ఆ జడ తీసింది, ఇలా చుట్టూ ముడేసుకుంది, పూలు గట్టిగా పెట్టుకుంది, ఆ పమిట తీసింది, గట్టిగా పెట్టుకుంది. ఇక కొడుకుని పట్టుకోవడానికి పరిగెడుతుందనమాట. ఆయన అమ్మ ఎక్కడొస్తుందో అని అనుమానం ఆయనకి ఉంది. ఓ పక్క కోతికి పెడుతున్నాడు, కానీ దొంగేడు పేడుస్తూ అమ్మ నువ్వు నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదమ్మా, మధ్యలో వెళ్ళిపోయావమ్మా అంటున్నాడు. వెనక్కి చూసుకుంటున్నాడు. చూశాడు, అమ్మ వచ్చేసింది. వచ్చేసిందని చూసి చూడడం ఏమిటి, రోలు మించి దూకేశాడు. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోధునేనని ముని ముట్ట నెచ్చువాని కాటుక నెరయంగ కందులు నిలుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సురుగుచు క్రీగంట చుచువాని గుడబారి పట్టుకొని వెరపుచు చిన్నిదో వెన్న దొంగ చిక్కెననుచు కొత్త చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. అదంతా ఎక్కడ చూసినా స్తంభాలే ఆ ఇల్లంతా. పూర్వకాలపు ఇల్లు కదూ, ఆ స్తంభాల చాటుకి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఇటు వస్తే దొరకడు, అటు వస్తే దొరకడు, ఎక్కడ చూసినా స్తంభాలు. ఎట్నుంచి ఏ స్తంభం చాటుకి వెళ్ళిపోతాడో తెలియదు. ఏదో విరాట పర్వంలో తిక్కన గారు అంటారు, ఆ నర్తనశాల ఎక్కడ చూసినా స్తంభాలే. దాంతాకారిత కుంజకుట్టె మగన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రగ్వారమున్ కాతరస్వంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోరు నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడు అత్యుగ్రతన్ అంటారు. అలా అన్ని స్తంభాలతో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అమ్మ వెనక బరిగెడుతోంది, ముందు కృష్ణుడు బరిగెడుతున్నాడు. ఆ స్తంభాల చాటికి వెళ్ళిపోతున్నాడు, నిశ్శబ్దంగా నించుంటాడు.
అమ్మ పరిగెత్తి పరిగెత్తి ఆయాస పడిపోయి ఇలా చెమట్లు కారిపోతూ ఏడి పిల్లాడని చెప్పి ఇలా చూస్తుంటే ఏమీ తెలియని వాళ్ళ ఇలా కన్ను నిలిమేసుకుంటూ దొంగేడు పేడుస్తూ దాని పక్క నుంచి ముఖం ఒకటి బయట పెట్టి అమ్మా అమ్మా నన్ను కొట్టకమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నేను ఇంకెక్కడికి దొంగతనానికి వెళ్ళనమ్మా, వెన్న పట్టనమ్మా అడిగిందా అమ్మ ఇవన్నీ. అప్పుడు తన దొంగతనాలన్నీ ఒప్పుకుని దొంగేడుకు మొదలెట్టాడు. పాపం పరిగెడుతోంది, ఆయన దొరకడు. ఆఖరికి చూశాడు 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 వడల చెమటల గయ నుత్తరీయము జార తిరుముకున్న విరులు నేలజార పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అయ్యో పాపం అమ్మ కట్టుకున్నటువంటి ఆ చీర జారిపోతోంది, పమిట జారిపోతోంది, పెట్టుకున్న పువ్వులు పడిపోతున్నాయి, ఆ కొప్పు వీడిపోతోంది, ఒళ్ళు చెమట పట్టేసింది. పిచ్చమ్మ నన్ను పట్టుకోవాలనుకుంటోంది, నన్ను పట్టుకోవాలనుకున్న వాళ్ళకి పట్టుబడేవాడినా, నేను పట్టుబడేవాణ్ణి కానని తెలియక పరిగెడుతున్న అమ్మకి నేను చిక్కిపోవాలనుకుని చిక్కిపోయాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సన కాదు యోగి చిత్తౌజములన్ చిక్కడు శృతిలతి కావడి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఎవ్వరికీ దొరకనటువంటి పరమాత్మ అమ్మ చేతికి దొరికిపోయాడు. అమ్మో ఎంత అల్లరి చేసింది. యశోద మోకాళ్ళ మీద కూర్చుంది, చెయ్యిలా పట్టుకుంది. ఏమిట్రా పట్టిన పట్టుబడని నన్ను పట్టెదనని పట్టుకొనిన పట్టుటబట్టే పట్టుబడు వండ్రు పట్టి పట్టెదనని పట్టు నాకు కాకపరులకు వశమే అంది. గోపకాంతలందరూ చూస్తున్నారు. ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, దోటికోడలు తెప్పిందనని నువ్వు పట్టుకుంటావా అని చూస్తున్నారు వాళ్ళందరూ. పట్టుకున్నానా లేదా నా కొడుకుని సంతోషం, అందుకని మోకాళ్ళ మీద కూర్చుని వాడి చెయ్యిలా పట్టుకుని ఇలా చూపించింది. ఏమిటి జగత్తుల నీలే పరమాత్మకి వేలు చూపించింది ఒక గోపకాంత. చూపించి ఏరా కడుపులో బాధ, కొడుకు తిట్టలేదు, ప్రేమ లేక లేక పుట్టినవాడు, ఆ ముఖం వంక చూస్తే ముగ్ధమోహనంగా ఉంటాడు, ఈ దొంగ ఏడు పేడి చేస్తున్నాడు, ఇక్కడ వరకు కాటు కంటుకుపోయింది, పెదిమిలు ఎదిరిపోతున్నాయి, చేత్తో ఇలా ఇలా విడిపించుకునే వాళ్ళ చూస్తున్నాడు, చిన్న పిల్లాడు, పట్టుదట్టి కట్టినటువంటి చిన్న కొప్పు, దానికి పెట్టిన ముత్యాల సరాలు కొడదామనుకుంది కానీ కొట్టలేకపోయింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడు నువ్వెన్న తినరట చోరత్వం మించుకొను నెరయరట ధరిత్రినెట్టి నీతులు కలరే. ఏరా పాపం నువ్వు ఎప్పుడు దొంగతనం చేయవుట, ఇంత వెన్న కూడా తినవుట, పాపం నేనంతా దాచేసుకుంటున్నాను రా, నిన్ను కని నా కడుపు ఖాళీ అయిపోయింది కదూ, నేను తినేస్తున్నాను, నీకెప్పుడు పెట్టనే. అమ్మ పిల్లాడి మీద దెబ్బలాడితే ఎంత అమాయకంగా దెబ్బలాడుతుందో అలా దెబ్బలాడి నిన్ను కట్టేస్తానని వికచకమలనగిన వేరొక ఇంటిలో వెలయరోలు తిరగవేసి ఎక్కి ఆ ఇంట్లోకి ఎడుతోంది, అక్కడికి ఎడుతోంది, ఆ రోజు దగ్గరికి ఎడుతోంది, ఆ తాడు ముక్కలన్నీ తీసుకొస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా విడిచిపెట్టి తాడు ముడేస్తే పారిపోతాడు. ఆ నడుం చుట్టూ చెయ్యేసి ఇలాగే పెట్టి 2 ముళ్ళేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తెస్తోంది, మళ్ళీ తక్కువ వస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. ఎందుకు 2 అంగుళాలు తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించారు. నేను పట్టగలను, నేను కొట్టగలనంటే దొరికే మనిషి ఆయనంతటా ఆయన పట్టుబడాలి కానీ ఆఖరికి తెచ్చింది ఆఖరికి ఆ తాడుకి 2 అంగుళాలు సరిపోయింది, కట్టేసింది. పోతన గారు అన్నారు, జ్ఞానులచే దానులచే మౌనులచే యోగ సంవిధానులచే తన్పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతులచే తన్బోలన్ అన్నారు. నేను కట్టెయ్యాలని తాపత్రయపడి ఒళ్ళంతా చెమట పట్టిన యశోదాదేవికి తాను దొరికిపోవాలని దొరికిపోయినటువంటి చిన్ని కృష్ణుడు తప్ప నిజంగా లోకంలో ఆయనని పట్టగలిగిన వాళ్ళు ఉన్నారా, కట్టగలిగిన వాళ్ళు ఉన్నారా? అలా కట్టేసి తీసుకెళ్లి రోటికి కట్టేసింది. ఉలూకల బంధనలు ఇలా అని ఆయన్ని కట్టిన లీల విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి. అసలు చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి యశోదాదేవి పొందిన ఆనందం బహుశಃ ఎవ్వరూ పొందరు. భాగవతం పద్యాలు నోటికి వచ్చిన వాళ్ళు ఇంట్లో పసిపిల్లలుంటే పాడుకుని ఎప్పటికప్పుడే ఆ సందర్భాన్ని చూసి ఆ పద్యాలు చదువుకుని సంతోషపడిపోవచ్చు. అసలు ఆ పిల్లలకి స్నానం చేయించడం ఎంత అందంగా వర్ణించారండి పోతన గారు. ఆ పిల్లాన్ని పడుకోబెట్టి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాతల్లి దీవించి తొట్ల నుంచి పాడిరయ్యు విదలెల్లా అన్నారు. పసిపిల్లలకి స్నానం చేయిస్తే ఎలా చేయిస్తారో అలా వృద్ధ గోపకాంతలు వచ్చి ఆ పిల్లాన్ని ఇలా కాళ్ళు ఇటువైపు పక్కకి తల కిందకి ఉండేటట్టుగా పడుకోబెట్టి తన తొడల మీద కృష్ణ పరమాత్మని పడుకోబెట్టుకుని ఆయన ఒళ్ళంతా నూనె రాసి వెనక్కి తిప్పి బోర్లా పడుకోబెట్టి ఆ వీపుకంతా నూనె రాసి ఆయన్ని ఒళ్ళంతా పసుపు రాసేసి ఇలా పైకి తీసి కూర్చోబెట్టి పిల్లాడి తల నిలబెట్టడం చేతకాక ఇలా ఇలా అంటుంటే తల వెనకాల ఇలా పట్టుకుని ముందు ఇలా చేయి పెట్టమని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడని తల మించి గోరువెచ్చటి నీళ్లు పోసేస్తుంటే అంటూ బొత్స అక్కలిస్తూ ఆయన స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు ఇలా చుట్టూ తిప్పి నీకు శ్రీరామరక్ష 1000 ఏళ్ల ఆయుష్ 1000 ఏళ్లు ఐశ్వర్యంతో ఉండాలి
బుట్టడ పిల్లలతోటి 2 బుట్టల మనవలతోటి 3 బుట్టల మునిమనవలతోటి 4 బుట్టల ఇనుమనవలతోటి నీ ఇంటికి ఎప్పుడూ అతిథులు వస్తూ ఎప్పుడూ కంచాలు వేస్తూ అన్నాలు పెడుతూ ఐశ్వర్యంతో పాండిత్యంతో పద్యాలు చెప్తూ సభా గౌరవాలు పొందుతూ ఎంతో గౌరవాన్ని పొందాలరా నాన్న అని చెప్పి ఆ తల్లి ఆ గోపకాంత ఆశీర్వచనం చేస్తోంది ఎవరికి? లక్ష్మీనాథుడైనటువంటి పరమాత్మకి. అందుకెళ్ళాడు నందవ్రజానికి. అమాయకుడై వెళ్ళలేదు. వాళ్ళు ఎంత స్వచ్ఛమైన హృదయాలున్న వాళ్ళు. అందుకే ఎవరైనా తనక కొడుకు పుడితే ఆనందిస్తారు. అందులో కొడుకులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే యశోదకి కొడుకు పుట్టాడని తెలియగానే వాళ్ళు ఎంత సంతోషపడిపోయారో. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవీనులరా మన యశోద చిన్న మగవానిక నెనట చూచివత్తమమ్మ సుధతులార నలనివాడు చలనివాడు చిన్నవాడు చిక్కినాడు ఏ నోమ ఫలమో ఏ పూర్వ ఫలమో అంటూ వాళ్ళందరూ ఆ యశోద దగ్గరికి వెళ్ళి సూతికాగృహంలోకి ఆడవాళ్ళు ఎడతారు, మగవాళ్ళు వెళ్ళకూడదు. మగవాళ్ళు బయట నించున్నారు. ఆ నందుడి దగ్గరికి వెళ్ళి నందుడిని అభినందిస్తారు, కొడుకు పుట్టేట కదా అని. నందుడు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి కొంచెం డాంబికంగా వెళ్ళాలి. మరి కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయగ గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. మాధవుడు అన్నారు. పుట్టినవాడు లక్ష్మీపతి, శ్రీయప్పతి. అందుకే ఆయన పుడితేట మిగిలిన వాళ్ళకి తెలియలేదు గాని కేళ్లురికె మసలిలేగలు మల్లడిగుని రెంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్నన్నారు పోతన గారు. ఈయన పరమాత్మ పరిపూర్ణావతారం కృష్ణుడు మా వెనకాతలు వస్తాడు. మమ్మల్ని అందరినీ ఇలా ఒళ్ళు నిమురుతాడు. సాయంకాలం వేళ మమ్మల్ని కడతాడు. బంధనాలు విప్పే పరమాత్మ మాకు బంధనాలు వేస్తాడు. ఆయనే మమ్మల్ని తణుగుతాడు. ఆయనే మాకు గడ్డి పెడతాడు. ఆయనే పాలు పితుకుతాడు. మా అదృష్టం అన్నయిట. లీలాశుకుడు పొంగిపోయాడు. గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలకచతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి ఆ ఆవుల్ని దూడల్ని కొన్ని వేల దూడల్ని తరువుకొస్తూ వాటన్నిటికీ పేర్లు పెట్టేవాడు. సే లక్ష్మి, అంబ, కళ్యాణి, సరస్వతి, పార్వతి, మీ అందరిగో వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోండి అనేవాడు. ఆవులన్నీ వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ గోపకాంతలందరికీ చిన్ని కృష్ణుడిని చూస్తే సంతోషం. కృష్ణ కృష్ణ ఈ పార్వతి అస్సలు మాట వింటలేదు, కొంచెం కట్టేసి వెళ్ళిపోదు అనేవాడు. అంటే ఆ ఆవు పలు పట్టుకుని ఇలా గట్టిగా లాగుతుంటే డొక్కలు అక్కలించి పోయి ఉరప్పంజరం బయటికి వస్తే ఆ ఆవు నిగడదని నించుని ఆఖరికి ముందుకి గబుక్కును వదిలేస్తే కింద పడిపోయిన కృష్ణుడు మళ్లీ లేచి ఆ పలుపు పట్టుకుని వెళ్ళి కట్టేస్తుంటే ఆ గోపకాంతలు నవ్వేవార్త. అందరి బంధనాలు విప్పేసే కృష్ణ, నువ్వు సాయంకాలం గోధూళి మీద పడి ఉండగా వెళ్ళి ఆ ఆవుల్ని కడుతున్నటువంటి దృశ్యం నా మనసులో నిలబడిపోయింది. ప్రతిరోజు నమస్కరిస్తానన్నాడు లీలాశకుడు. అందుకే గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక చతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ప్రతిరోజు నమస్కరిస్తాను ఆ కృష్ణస్వరూపానికి అన్నాడు. ఆవులు దూడలు ఎంత పొంగిపోయాయో. కృష్ణుడు పుట్టాడని షేరు పాలిచ్చే ఆవులు 2 షేర్ల పాలిచ్చేసేట. ఈ అభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై శ్రీయుతుడై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ దుందుబులు మరసె గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి కందుగ వీతించ భద్రకాహళ రవముల్ అంటారు పోతన గారు. ఆ నందుడు ఎంత సంతోషపడిపోయాడో, ఎన్ని గోవులు దానం చేసేశాడో. ఆఖరికి వసుదేవుడు కూడా కారాగారంలో ఉండగా పరమాత్మ నా కడుపున పిల్లవాడుగా పుట్టాడని స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ధిమగ్నుండై ధేనువులను 10,000 విప్రులకును మానసికముగా ధారవోస మరి ఇచ్చుటకున్నన్నారు. 10,000 గోవుల్ని మానసికంగా ధారపోసేసేట. శ్రీ మహావిష్ణువు నా కొడుకుగా పుట్టాడు అని వసుదేవుడిచ్చాడు. ఓ భద్రకాహళములు మోగై దుందువులు మెరసై సూత సముదాయముతో వందిజనులు కీర్తించారు. ఎంత సంతోషపడిపోయారో. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.